హాయ్ అండి. సోమవారం రాబోయే ఎపిసోడ్ గురించి తెలుసుకుందాము. రమణమ్మ అందరికీ టీలు తీసుకొచ్చి ఇస్తుంది కదా! ఇక విషం కలిపిన ఆ జ్యూస్‌ని మాత్రం రంగమ్మకి ఎందుకులే నేనే తాగేస్తాను అని చెప్పి ఇక పెద్దబొట్టమ్మ తాగేస్తుంది. అనుకుంటుంది పెద్దబొట్టమ్మ విషం కలిపిన జ్యూస్ తాగినా కూడా ఏమీ కాదు. ఎందుకంటే పాములకు ఆల్రెడీ విషం ఉంటుంది కదా! ఇది పెద్ద విషయం కాదు అని చెప్పి అనుకుంటుంది మాట. పెద్దబొట్టమ్మ విషం తాగేటప్పుడు కూడా తనకి అందులో విషం ఉందన్న సంగతి తెలుస్తుంది. అయినా కూడా తాగేస్తుంది. కానీ పైకి ఏం మాట్లాడదు. ఏమో పెదబొట్టమ్మ నిజస్వరూపం బయట పెట్టాలి అని చెప్పి తను యాక్టింగ్ చేస్తుంది అని, కళ్ళు కనిపిస్తున్నా కూడా కళ్ళు కనిపించట్లేదు అని అందరినీ ఎందుకు నమ్మించిందో తెలియాలని చెప్పి నాటకం ఆడుతుంది సుమన. సుమన పైన నుంచొని బేబీ బ్యాగ్లో ఉలూచుని పెట్టుకొని, బుల్లిబావ గారు మీరు ఒకసారి ఇలా వస్తారా, పాపని చూసుకుంటారా అని చెప్పి అడుగుతుంది. ఇక అందరూ కూడా హాల్లోనే ఉంటారన్నమాట. ఇక విక్రాంత్ అంటాడు, నాకు నచ్చని పనులు చస్తే చేయను నేను, అయినా నువ్వేం చేస్తున్నావు చూసుకో అని అంటే, ఇక వెంటనే విక్రాంత్ తోటి విశాల్ అంటాడు, అదేంట్రా ఆ మాట అంత గట్టిగా చెప్పాలా ఏంటి, సాఫ్ట్గా చెప్పొచ్చు కదా అని అంటాడు. దానికి అలా చెప్తేనే అర్థమవుతుంది అని అంటాడు విక్రాంత్. ఏమో చస్తే చేయను అన్నారు కదా, ఇప్పుడు చేస్తారు చూడండి అంటూ వెంటనే బ్యాగ్లో పాప ఉన్నట్టు నటిస్తూ కిందకి పడేస్తుందన్నమాట. ఇక గబగబ పెద్దబొట్టమ్మ ఉలూచి ఉలూచి అని చెప్పి బ్యాగ్ని పట్టుకుంటుంది. ఇక ఆ తొట్టెలో పాప ఉండదు. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారన్నమాట. అసలు సుమన చేసిన పనికే షాక్ అయిపోతే ఇక అందులో పాప ఉండకపోతే వాళ్ళకి మరో షాక్ అవుతుంది. ఇదేంటి ఇలా చేసావు, నీకేమైనా పిచ్చా అని చెప్పి అందరూ సుమనని పట్టుకుని తిడుతూ ఉంటారు. నేను కావాలనే చేశాను, పెద్దబొట్టమ్మ యొక్క రహస్యం బయటపడాలని చెప్పి చేశాను. ఎందుకు పెద్దబొట్టమ్మ నువ్వు నాటకం ఆడుతున్నావు, కళ్ళు కనిపించట్లేదు అని చెప్పి నమ్మించావు అందరినీ. ఇప్పుడు నీకు కళ్ళు కనిపించకుండానే నేను పైనుంచి పాపను పడేస్తున్నానని చెప్పి అంటే గబగబా వచ్చి పట్టుకున్నది నువ్వే కదా, ఎందుకు ఈ నాటకం ఆడావు అని అంటే అప్పుడు తిలోత్తమ అంటుంది, నాటకం ఆడింది పెద్దబొట్టమ్మ మాత్రమే కాదు ఈ రమణమ్మ కూడా అని అంటుంది. అదేంటి రంగమ్మగా ఇంటికి వచ్చింది కదా అని తిలోత్తమను త్రినయని అడుగుతూ ఉంటే, అవును రంగమ్మ రవణమ్మ ఇద్దరు ఒక్కటే అని అంటూ ఉంటుంది తిలోత్తమ. ఇక వెంటనే రంగమ్మ కూడా ఊరుకోకుండా, అవును నేను కావాలని ఇక్కడికి వచ్చాను, నేను చంపడానికే వచ్చానని చెప్పి కత్తి తీసుకొని తిలోత్తమని పొడుద్దామని చెప్పేసి వెళ్ళిపోతుంది. అందరూ ఆపుతారుమాట. చాలు వెంటనే రమణమ్మని అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. అదేంట్రా నన్ను చంపడానికి వచ్చిన ఈమెను నువ్వు శిక్షించకుండా వెళ్ళిపోవని చెప్పేసి అంటున్నావేంటి అని అంటే, అమ్మ ఆవిడ నిన్ను ఎందుకు చంపడానికి వచ్చిందో ఆవిడ ఉద్దేశం ఏంటో మనకి ఇప్పుడు అవసరం లేదు, అవంత తర్వాత చూసుకుందాము అని చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక నైని కూడా పెద్దబొట్టమ్మ బాబుగారు వెళ్ళిపోమని చెప్పన్నారు కదా, వీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక తర్వాత ఏమో సుమన పడుకొని ఉంటుంది. పాపని గార్డెన్లో అలా వదిలేసావేంటి అని చెప్పి విక్రాంత్ సుమన్ నిలదీస్తూ ఉంటాడు. గార్డెన్లోనే కదా ఆడుకొనివ్వండి ఏమైంది అని అంటే విక్రాంత్ అంటాడు, రూపంలో ఉన్న ఉలూచిని ఎవరైనా తొక్కినా తనకి ప్రమాదం, అలాగే వాళ్ళకి ప్రమాదం కదా, తీసుకురా, అసలు నువ్వు తల్లివేనా, బిడ్డ గురించి ఆలోచించుకోవా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఈ సుమన అంటుంది, ఆ విషయం నాకు తెలుసు, మీరేం పట్టించుకోని అవసరం లేదు అని చెప్పి తిడుతుంది. ఇక వాళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. పక్కన పెట్టండి, మీ బిడ్డ గురించి మీరు అంతా ఆలోచిస్తున్నారే, మరి తల్లి గురించి ఎందుకు ఆలోచించలేదు, విశాల్ బావగారు గబగబా వెళ్ళి ఆపారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆవిడ తిలోత్తమ అత్తయ్యని చంపేసేది కదా అని అంటే, మా అమ్మ ఆ రోజు గుర్రాన్నే చంపేసింది, ఇక ఒకవేళ ఎవరి మీదైనా అనుమానం ఉన్నా తనకి నచ్చకపోయినా నిన్ను నన్ను కూడా చంపదు అన్న విషయంలో సందేహం ఏమీ లేదు. మా అమ్మని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు, ముందు ఆవిడ గురించి తెలుసుకుని మసులుకుంటే మంచిది అని అంటాడు విక్రాంత్. ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సుమన అనుకుంటుంది, నా గురించి ఆవిడికి తెలియదు, కనుక తిక్కరేగిందంటే ఆవిడే లేకుండా మాయం చేసేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. విశాల్ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. నైని అక్కడికి వస్తుంది. ఫైల్స్ తీసుకుని పక్కన పెట్టి, బాబుగారు ముందు నాకు ఒక విషయం చెప్పండి, పొద్దున్న తిలోత్తమ అత్తయ్యని చంపడానికి వచ్చిన రంగమ్మని మీరు ఎందుకు వదిలేశారు, నాకు అర్థం కాలేదు అని అంటే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నైని, ఇప్పుడు నేను ఆవిడను ఆ విషయం అంతా కూపీలాగినా కూడా తిలోత్తమ అమ్మే మళ్ళీ రంగమ్మని చంపడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కదా అని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పాను అని అంటూ ఉంటాడు విశాల్. ఇక అప్పుడు నైని అంటుంది,
గాయత్రి అమ్మగారు ఆ సమయంలో అక్కడికి ఆఫీస్ పని మీద ఒంటరిగా వెళ్ళారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆవిడ మనిషై రాలేదు. ఆ సమయంలో నిజంగానే అలా ఉన్న మనిషిని చూసి ఈవిడే ఆవిడని చంపిందని చెప్పి కావాలనే రంగమ్మ ఈ తిలోత్తమ మీద పగపెట్టుకుంది. చంపాలని చెప్పి అనుకుంది అని అనేసరికి ఇప్పుడు వెంటనే విశాల్ అంటాడు, నైని అంటే నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అమ్మని చంపింది తిలోత్తమ అమ్మేనా అని చెప్పి విశాల్ అనుమానంగా నైనిని అడుగుతూ ఉంటే, అది కాదు బాబుగారు, నేను చెప్పేది ఏంటంటే రంగమ్మ ఉద్దేశం అదే కదా, అందుకే కదా ఆవిడ తిలోత్తమ అత్తను చంపడానికి వచ్చింది అని అంటుంది నైని. గాయత్రి ఎస్టేట్లో పనిచేసే వాచ్మెన్ భార్య ఈ రంగమ్మ. తను కనిపించకుండా పోయి చాలా ఏళ్ళయింది అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. కానీ రంగమ్మ మాత్రం బొట్టు పెట్టుకుంటుంది, అలాగే మెట్టెలు పెట్టుకుంటుంది. ఈ రంగమ్మ ఎందుకు ఇలా చేస్తుంది, మరి అసలు నిజంగా వాచ్మెన్ ఉన్నాడా, వెనకాల కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా నేను అని విశాల్ అంటూ ఉంటాడనమాట. సరే బాబుగారు, నేను ఈ విషయం గురించి తెలుసుకుందామని వచ్చాను, ఇక మీరు వర్క్ చేసుకోండి అని చెప్పి నైని వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మాట. ఇంటికి స్వామీజీ వస్తారు. అందరూ అడుగుతారు, ఏంటి స్వామీజీ మీ రాకకు కారణం ఏమిటి అని. తిలోత్తమ అంటుంది, నేనే రప్పించాను అని. నిన్న అంత పెద్ద ప్రమాదం జరిగింది నాకు. నైనికి ఎవరికి ప్రమాదం జరిగినా కూడా ముందు తెలుస్తుంది. కానీ నా విషయంలో నేను కావాలని చచ్చిపోవాలని నైని నాకు చెప్పలేదు అని అంటూ ఉంటుంది. ఇక తిలోత్తమ మాటకి నైని, నిజంగా నాకు నీకు ప్రమాదం జరుగుతుంది అని చెప్పి తెలియలేదు. అలా అనిపిస్తే రంగమ్మని ఇంటికే రానిచ్చేదాన్ని కదా అని చెప్పి చెబుతూ ఉంటుంది. అమ్మా నువ్వు నైని పైన ఎందుకు నింద వేస్తున్నావు అని చెప్పి విశాల్ తిడతాడు. ఇక అప్పుడు స్వామీజీ అంటారు, చూడమ్మా ఇదంతా కూడా విధిరాత, నేను మాత్రం ఏం చేయగలను. స్వామీజీ నాగుల పెట్టెను తీసుకురమ్మంటాడు. ఇక నాగుల పెట్టె పైన గాయత్రి పాపను కూర్చోబెట్టమంటారు మాట. స్వామీజీ మాటకు అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి కమింగ్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.